రైట్, ప్రస్తుతం సంగారెడ్డి సభలో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే ఆ కాలువ ద్వారా పంటలకు నీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ అయితే, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1,168 కోట్ల రూపాయలతోటి సీసీ లైనింగ్, ఈరోజు సింగూరు మరమ్మత్కు సుమారు 17 కోట్ల రూపాయలు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి, మా ప్రాంతము సింగూరు ప్రాంతము ఈరోజు మరమ్మతులు జరుగుతున్నాయి. హైదరాబాద్ కెంచి ఓఆర్ఆర్ కెంచి సింగూరు డ్యాము 50 కిలోమీటర్లు. ఇంత పెద్ద వాటర్ బాడీ, హైదరాబాద్కు దగ్గరున్న వాటర్ బాడీ, ఒక జలాశయము ఎక్కడా లేదు. అనగా మా జిల్లా ప్రజల తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రి గారితో వేడుకుంటున్నాను, సింగూర్ ప్రాజెక్ట్ని టూరిజం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉన్నది. బడుగు బలహీన వర్గాలు ఆత్మధైర్యంతో, ఆత్మగౌరవంతో సమాజంలో బ్రతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు సాకారం కావాలంటే సమానత్వాన్ని ముందు ప్రోత్సహించాలి. దళిత వర్గాలలో, దళిత కులాలలో కూడా అత్యంత వెనుకబడ్డ జాతులు ఉన్నాయి. ఆ జాతులను గుర్తించాలి, ఆ జాతులను గౌరవించాలి, వారిని విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం వైపు తీసుకెళ్ళాలి అనే ఓ గొప్ప ఆలోచనతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈనాడు ఇదే కాకుండా ఇండ్లు 10 సంవత్సరాల తర్వాత ఏ గ్రామానికి పోయినా ఈరోజు 5 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు, 30 ఇండ్లు మంజూరు అయ్యడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడము ఆ పేదవాని కల సాకార దిశగా మా ప్రయత్నం ఉన్నది. ఇకపోతే మీ అందరితోటి విజ్ఞప్తి, ఏ ఆదరాభిమానమైతే కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వసనీయత, విశ్వాసము, సమానత్వము, స్వేచ్ఛ. రాజకీయ ప్రస్థానంలో ఓటమి గెలుపు ఓటమి సహజమే. ప్రజా తీర్పులో ప్రజలను గౌరవించాలి, కానీ ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రజలపైన అభిమానం ఉండాలి, తిరిగి సమాజానికి చెల్లించే ఆలోచన ఉండాలి. సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా రాజకీయాలు తాత్కాలికం కాదు, ప్రజా జీవితము తాత్కాలికం కాదు. ప్రజా జీవితంలో మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా, ధైర్యం ఉండాలి. ఆ కోవకు చెందింది మా పార్టీ, మా ప్రభుత్వము. కనుక ప్రత్యేకంగా యువకులకు సంబంధించి, తెలంగాణ యువతకు సంబంధించి మీకు ఈరోజు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, మీరు నైపుణ్యంతో కూడిన విద్యను అందుకోవాలి. ఈరోజు ఏటీసీలు ఎక్కడ పోయినా మా తెలంగాణ యువకుడు బ్రతకాలే, పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలి. మా బిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి, రేపు జర్మనీ, జపాను, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా పోవాలి, ఎదగాలే వాళ్ళు. తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రము ఆరోగ్యపరంగా, విద్యాపరంగా దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉందనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరందరూ ఇంత గొప్పగా ఈరోజు ఆ అభిమానంతో, విశ్వసనీయతతోటి స్వాగతం, మన నాయకులకి స్వాగతం పలికినందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నా మిత్రుడు జగ్గారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఏ విశ్వాసము, ఏ నమ్మకంతో మీరు ప్రేమతోటి స్వాగతం పలికిర్రో జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి మీకు
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ప్రజాభిమాన నేత నిర్మలా జగ్గారెడ్డి గారు గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఆత్మీయ సన్మానం జరుగుతున్నది. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్న నవభారత నిర్మాత నెహ్రూ ఆదర్శంగా రైతు సేవను, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక యువత నైపుణ్యాల వెలుగుతో సాగాలి అన్న రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం.